హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా తెలంగాణ స్కీమ్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో తెలంగాణ యొక్క జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సంబంధించినటువంటి పేపర్ 1లో భాగంగా తెలంగాణ స్కీమ్స్ అనే మనకు ఒక స్పెషల్ టాపిక్ లెక్క ఉంటుంది. అండ్ అదేవిధంగా దాదాపుగా 100+ స్కీమ్స్ ఉన్నప్పటికీ మేజర్ అయినటువంటి స్కీమ్స్ మనకు 30 to 40 మాత్రమే. అండ్ అదేవిధంగా ప్రతి పేపర్లో కూడా మనకు కన్జిక్యూటివ్గా వస్తున్నటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే అది స్కీమ్స్ కాబట్టి సో ఈ రోజు నుంచి మీకు ఈ యొక్క స్కీమ్స్ యొక్క క్లాసెస్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రమ్ 2014 to టిల్ టుడే విత్ ప్రీవియస్ ఇయర్ ప్లస్ మోడల్ క్వశ్చన్స్తో సహా. ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి థియరీ మాత్రం డిస్కస్ చేసుకుందాం. అప్కమింగ్ వచ్చేటటువంటి క్లాసెస్ మొత్తంలో కూడా మనకు మోడల్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో లేట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా ఆల్రెడీ మీకు తెలంగాణ పోటీ పరీక్షల ప్రత్యేకంగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2022 తెలుగు మీడియం ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. 39 రూపీస్ని 35 రూపీస్ చేస్తూ మీకు 1 వీక్ అయితే స్పెషల్ ఆఫర్ ఇవ్వడం జరిగింది కదా. ఎవరైతే ఇంకా ఈ యొక్క బుక్ని తీసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బుక్ని తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ ద్వారా మీరు ఈ యొక్క టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీరు జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ లాంటి ఇంపార్టెంట్ అయినటువంటి బుక్స్ను కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో పేపర్ 1 యొక్క జనరల్ స్టడీస్ కనుక తీసుకున్నట్లయితే మనకు 100 మార్క్స్ లేదా 150 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. సో ప్రతి పేపర్లో కూడా మనకు మినిమం 5 మార్క్స్ నుంచి 10 మార్క్స్ దాకా అయితే స్కీమ్స్ అయితే కనిపిస్తుంటాయి. మేజర్గా మనకు జతపరచడం అయితే కనిపించడం జరుగుతుంది కదా, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో దానిపైన ఎక్కువగా అయితే మనం ఫోకస్ చేయబోతున్నాం ఇన్ అప్కమింగ్ వీడియోస్లో. ఓకేనా, మేజర్గా మనకు టైం కిల్లింగ్ అనేది తెలంగాణ పేపర్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎస్పెషల్ ఇన్ ద గ్రూప్ 4 కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, లేకపోతే పంచాయతీరాజ్ సెక్రటరీ కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ బేస్ పైన మనకు స్కీమ్స్ అడుగుతుంటాడు. లేకపోతే స్కీమ్ సంబంధించినటువంటి 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చేసి ఆ యొక్క 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనేది మనల్ని అయితే ఫైండ్ అవుట్ చేయమంటూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే మేజర్గా పేపర్ పైన మేజర్గా టైం కిల్లింగ్ అనేది అవుతుంది కదా. సో అట్లాంటి క్వశ్చన్స్ను కూడా ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకోవాలనేది కూడా ఈ యొక్క సిరీస్లో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన యొక్క ఫస్ట్ టాపిక్ వచ్చేసి మిషన్ భగీరథ. సో మిషన్ భగీరథ ఎందుకు సార్? రీసెంట్గా మనకు దళిత బంధు వచ్చింది కదా, అంటే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్ నుంచి అయితే అడిగే ఆస్కారం ఉంటుందో ఆ యొక్క టాపిక్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు ఇస్తున్నాం. తర్వాత మనం దళిత బంధు కానీ లేకపోతే రిమైనింగ్ ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా మనం అప్కమింగ్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి మిషన్ భగీరథ. సో దీనికి బేసికల్గా వచ్చేసి జలహారం అండ్ అదేవిధంగా వాటర్ గ్రిడ్ ఉండేది. తర్వాత దీని అయితే మిషన్ భగీరథ చేయడం జరిగింది. సో దీని యొక్క ఇనిషియేటివ్ 2014లో తీసుకున్నప్పటికీ దీని యొక్క అవుట్లుక్ అనేది మాత్రం మనకు 2015 జూన్ 8th 2015 జూన్ 8th. ఓకేనా, 2015 జూన్ 8th వాటర్ గ్రిడ్ అంటే జలహారం యొక్క పైలాన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, పైలాన్. సో ఈ యొక్క పైలాన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే మన యొక్క సీఎం కేసీఆర్ గారు అయితే ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో 2015 జూన్ 8న పైలాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క పైలాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సీఎం కేసీఆర్ గారు. ఎక్కడ అంటే నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో. ఓకేనా, సో దీనిపైన ఎట్లా క్వశ్చన్స్ అడుగుతుంటాడంటే మిషన్ భగీరథ యొక్క అనదర్ నేమ్స్ ఏంటివి? జలహారం లేదా వాటర్ గ్రిడ్. జలహారం లేదా వాటర్ గ్రిడ్ సంబంధించినటువంటి పైలాన్ అనేది ఎక్కడ ఉంది అంటే నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పథకం పేరు అనేది మనకు మిషన్ భగీరథకు మార్చడం జరిగింది కదా. ఇప్పుడు మనం ప్రజెంట్ దాన్ని మిషన్ భగీరథ అని పిలుస్తున్నాం. మిషన్ భగీరథకు సంబంధించి డేటాను డిస్కస్ చేద్దాం. సో మిషన్ భగీరథ అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే 7th August 2016. ఓకేనా, 7th August 2016. మరి దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటి బండలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఫ్రెండ్స్? కోమటి బండ. ఓకేనా, కోమటి బండ అని ఇంపార్టెంట్. కోమటి బండ అని ఏ జిల్లాలో ఉంది అంటే సిద్దిపేట జిల్లాలో ఉంది. ఏ మండలం అంటే గజ్వేల్ మండలంలో ఉంది. ఓకేనా, దీన్ని ఎవరు ప్రారంభించడం జరిగిందంటే మన యొక్క పిఎం ప్రారంభించడం జరిగింది. ఓకేనా, మన యొక్క ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఫ్రెండ్స్? నరేంద్ర మోడీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. కాబట్టే ఈ యొక్క టాపిక్ ఇంపార్టెంట్. ఓకేనా, మనకు సీఎం పిఎం ఇద్దరు కలిసి స్టార్ట్ చేసినటువంటి ఏదైనా స్కీమ్ ఉంది అంటే అది ఈ యొక్క స్కీమ్. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఫస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్స్ని డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇంటింటికి కూడా నల్లా ద్వారా శుద్ధి అయినటువంటి మంచినీటిని అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఎన్ని వేల కోట్లు ఫ్రెండ్స్? స్టార్టింగ్లో 43,000 కోట్లు. ఎంత? ఈ యొక్క గ్రిడ్కి సంబంధించి 43,000 కోట్ల
43,791 కోట్ల యొక్క అంచనా వ్యయంతో దీనైతే స్టార్ట్ చేస్తే ప్రస్తుతం ఇది 45,000 కోట్లు అయితే అవ్వడం జరిగింది. ఓకేనా, ప్రస్తుతం ఇది 45,000 కోట్లు అయితే అవ్వడం జరిగింది. ఓకే, మరి యొక్క స్కీమ్ ద్వారా మనకు వాటర్ రావాలంటే మనకి ఏం కావాలి? ఖచ్చితంగా వాటర్ సోర్స్ నుంచి మన యొక్క నియర్ బై లొకాలిటీకి ఏముండాలి? పైప్ లైన్ ఉండాలి. సో ఆ యొక్క పైప్ లైన్ యొక్క పొడవు వచ్చేసి 1.3 lakh కిలోమీటర్స్. ఓకేనా, 1,30,000 కిలోమీటర్ల పొడవైనటువంటి పైప్ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇంత భారీగా పైప్ నిర్మాణం చేసినప్పుడు మనకు ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది కదా. సో ఆ యొక్క బెనిఫిట్ ఏంటిదో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో దట్ ఈస్ తెలంగాణలో మొత్తం మీద ఉన్నటువంటి అన్ని ఏరియాలు కలుపుకొని 98.31% గృహాలకి మంచినీటి సరఫరానైతే అందించడం జరిగింది. దీనివల్ల తెలంగాణ అనేది దేశంలోనే నెంబర్ 1 ప్లేస్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. దేశంలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది నల్లాల ద్వారా మంచినీటిని గృహాలకు అందించినటువంటి స్కీమ్లో భాగంగా. మనకి యొక్క స్ఫూర్తితోటి వేరే ఇంకేదైనా రాష్ట్రం సేమ్ ఇట్లాంటిది ఏదైనా స్కీమ్ ఓపెన్ చేసిందంటే ఎస్, దట్ ఈస్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అనేటటువంటి రాష్ట్రం మనకి ఒక స్కీమ్ని రిఫరెన్స్గా తీసుకొని వాళ్ళు ఇంకో స్కీమ్ని అయితే జనరేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ జల స్వప్న. ఓకేనా, సో జల స్వప్న అనేటటువంటి స్కీమ్ని అయితే బెంగాల్ ప్రభుత్వం మన యొక్క జలహారాన్ని రిఫరెన్స్గా తీసుకుని అయితే తయారు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా దాదాపుగా 11 రాష్ట్రాలు అనేవి మనకు అండర్ ప్రాసెస్లో అయితే ఉండడం జరిగింది. అయితే మనకి ఒక జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మిషన్ భగీరథకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినటువంటిది ఏంటిదంటే నాబార్డ్. ఓకేనా, సో నాబార్డ్ అయితే మనకి ఒక ఫైనాన్షియల్గా సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీంతోపాటు మనకి ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే తెలంగాణ అనేది ఫ్లోరైడ్ బాధిత రాష్ట్రం కదా. సో ఆ యొక్క ఫ్లోరైడ్ అనేది నిర్మూలించడం జరిగింది ఈ యొక్క మిషన్ భగీరథ. సో ఈ యొక్క ఫ్లోరైడ్ రహితమైనటువంటి రాష్ట్రం అనేది తెలంగాణ అవ్వడం జరిగింది. ఓకే, ఏ రోజున దీన్ని ప్రకటించడం జరిగింది అంటే 1 ఆగస్ట్ 2020న కేంద్రం అధికారికంగా ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మన యొక్క తెలంగాణను అయితే గుర్తించడం జరిగింది. సో ఈ యొక్క నల్లాల ద్వారా నీళ్ళు ఇస్తున్నటువంటి రాష్ట్రాల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అండ్ అదేవిధంగా ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం ఏంది అంటే అది తెలంగాణ. అది ఎప్పుడు ప్రకటించారంటే 1 ఆగస్ట్ 2020 అయితే ప్రకటించడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు ఫ్లోరైడ్ గ్రామాలు ఎన్ని ఉన్నాయి అంటే 967 అయితే ఉండడం జరిగింది. ఫ్లోరైడ్ గ్రామాలు ఎస్పెషల్లీ మనకు నల్గొండ ఆ యొక్క ఏరియాస్లలో ఇవి ఎక్కువగా ఉంటాయి ఫ్లోరైడ్ గ్రామాలు. సో ఈ యొక్క ఫ్లోరైడ్ గ్రామాల్లో ఈ యొక్క సర్వేని మన యొక్క తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక సర్వే చేస్తారు. దట్ ఈస్ 2015 యొక్క సర్వేలో మనకి ఒక డేటా అనేది తెలవడం జరిగింది. సో ఇవి మనకు 2020 కల్లా మనకి ఇది 0 అయిపోవడం జరిగింది. ఎందుకంటే నల్లాల ద్వారా స్వచ్ఛమైనటువంటి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి బోర్ వాటర్ తాగాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి ఒక ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయింది. సో ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మన యొక్క తెలంగాణ అనేది ఏర్పడింది. ఓకే, గుడ్. మరి దీంతో పాటు ఇంకేమైనా కీ పాయింట్స్ ఉన్నాయా అంటే ఎస్, దీంతో పాటు మనకు ఉన్నటువంటి కీ పాయింట్స్ మిషన్ భగీరథ యొక్క మొబైల్ యాప్. సో దీనిపైన కూడా మనకు ఒక యాప్ అనేది ఉంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా మనకైతే అందుబాటులో ఉండడం జరిగింది. ఆ యొక్క వెబ్సైట్ని మనకు కేటీఆర్ గారు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏ రోజున అంటే 2017 సెప్టెంబర్ 17న. ఓకేనా, 2017 సెప్టెంబర్ 17న దీన్ని అయితే ఆన్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మన యొక్క హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో. ఓకేనా, అండ్ అదేవిధంగా మనకి దీనికి సంబంధించి ఏదన్నా సంస్థ సేవలు అందిస్తుందా? ఓకేనా, సో మనకు ఫైనాన్షియల్గా అయితే నాబార్డ్ ఇస్తుంది. ఓకే, మనకి ఏదైనా టెక్నికల్ డౌట్ వస్తే ఎవరిని అప్రోచ్ అవుతా అంటే ఫ్రాన్స్. ఓకేనా, ఇది విదేశానికి సంబంధించింది కాబట్టి ఫస్టే మనం ఇంత డెప్త్ టాపిక్ని తీసుకున్నాం. ఓకేనా, అప్కమింగ్ ఇంత డెప్త్ ఏముండవు, ఇన్ని డీటెయిల్ పాయింట్స్ కూడా ఏవి ఉండవు. మనకి ఈచ్ అండ్ ఎవరీ స్కీమ్ ఇనిషియేటెడ్ డేట్ అండ్ అదేవిధంగా ఇంప్లిమెంటెడ్ డేట్, దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, దానివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు అంటే హూ ఆర్ ద బెనిఫిషియర్స్, ఆ యొక్క బెనిఫిషియర్స్ యొక్క డేటా మాత్రం మనకు ఉంటే సరిపోతుంది. కానీ ఈ యొక్క మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇట్లాంటి స్కీమ్స్ మాత్రం చాలా చాలా ఫేమస్. బికాస్ డీటెయిల్ డేటా ఉంటేనే ఈజీగా మనం స్కోర్ చేయగలం. ఓకేనా, సో ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి బోర్డెక్స్ అనేటటువంటి కంపెనీ అనేది మనకు ఈ యొక్క సేవలను అయితే అందించడం జరుగుతుంది. దీనికి మనకు యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది. ఓకేనా, అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ గారేమో పైలైన్ ఆన్ చేయడం జరిగింది. మెయిన్ స్కీమ్ వచ్చేసి మనకు ప్రైమ్ మినిస్టర్ ఆన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్నేమో కేటీఆర్ గారు ఆన్ చేయడం జరిగింది. సో మేజర్ సెక్షన్ అయితే మనకి ఇక్కడ అవుట్పుట్ అవుతుంది. ప్లస్ దీంతోపాటు మనకి ఇంకేమైనా నేషనల్ మీడియాలో ఏమన్నా వచ్చిందా? ఎస్, మనకి ఇది నేషనల్ మీడియాలో కూడా రావడం జరిగింది. సో డైరెక్ట్గా మనకి ఒక నరేంద్ర మోడీ గారే
ఈ యొక్క స్కీమ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తన యొక్క మన్ కీ బాత్లో అయితే చెప్పడం జరిగింది 2016 మే 22న 2016 మే 22న 2016 మే 22న జరిగినటువంటి మన్ కీ బాత్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నటువంటి బుక్స్లలో మనకి ఇంత డేటా అయితే లేదు ఫ్రెండ్స్, ఏ స్కీమ్ సంబంధించి. కాబట్టి నేను మీకు ఈ యొక్క తెలంగాణ స్కీమ్ సంబంధించి ఒక బుక్ అనేది రెడీ చేయాలని అనుకుంటున్నాను. అది మీరు కనుక ఇంట్రెస్ట్ చూపిస్తే, లేదు మాకు మార్కెట్లో ఉన్న ఏ బుక్ అయినా ఓకే అంటేనేమో ఏం లేదు సార్ మాకు స్పెసిఫిక్గా మీరు చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కలుపుకొని ఇంకా బెనిఫిట్గా ఉండేటట్టు అన్ని కీ పాయింట్స్ కూడా కలుపుకొని ఒక స్కీమ్స్ యొక్క డేటా ఇవ్వమంటే మాత్రం డెఫినెట్గా నేను దానికి సంబంధించి అయితే వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాను. మీరు మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా. సో దిస్ ఈజ్ ఫర్ ద మిషన్ భగీరథ. ఆల్మోస్ట్ ఆల్ మనకు 80 to 90% అయితే అయిపోయింది. ఇంకేదైనా పాయింట్స్ ఉంటే మీకు అప్కమింగ్ వచ్చేటటువంటి డేటాలలో దాన్ని అయితే ఫినిష్ చేద్దాం. అంటే ఎక్కడ మనకు మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాంట్లో కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆసరా పెన్షన్. సో ఆసరా పెన్షన్ అనేటటువంటి ఈ యొక్క పథకాన్ని సీఎం కేసీఆర్ గారు 2014, ఓకేనా, తెలంగాణ ఏర్పడిన సంవత్సరమే 2014 నవంబర్ 8న దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి దీన్ని ఎక్కడ స్టార్ట్ చేసిందంటే మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు గ్రామంలో అయితే దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మేజర్గా సామాజిక భద్రత మరియు గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని సాగించడం కోసం. సో ప్రజలకు సాంఘిక భద్రత అదేవిధంగా సంక్షేమం దృష్ట్యా దీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 2014 డిసెంబర్ 10. ఇది కూడా ఇంపార్టెంట్, ఎప్పుడు ప్రారంభించరు అండ్ అదేవిధంగా అది వర్కింగ్ ఎప్పటిలోకి వచ్చింది అనేది మనకి ఇక్కడ మేజర్గా అయితే పాయింట్అవుట్ అవుతుంది. అయితే స్టార్టింగ్లో మనకు కొంతమందికి ఉండేది, తర్వాత రిమైనింగ్ అందరిని కూడా యాడ్ చేయడం జరిగింది. సో దీంట్లో యాడ్ అయినటువంటి వాళ్ళు ఎవరు అంటే మనకు రక్షణ అనేటటువంటి పేరుతో ఎవరు ఉంటారంటే వృద్ధులు. ఇది కూడా అడుగుతారు ఫ్రెండ్స్, వృద్ధులకు ఇచ్చేటటువంటి పింఛన్ ఏమని అంటారు, వితంతువులకు ఇచ్చేటటువంటి పింఛన్ ఏమంటారు, అండ్ అదేవిధంగా కళ్ళు గీత కార్మికులకు ఇచ్చేటటువంటి పింఛన్ ఏమంటారు, అండ్ అదేవిధంగా ఎయిడ్స్ బాధితులకు ఇచ్చేటటువంటి పింఛన్ ఏమంటారు, వాటికి సంబంధించి వివిధ రకాలైనటువంటి పేర్లు ఉంటాయి. అండ్ అదేవిధంగా చేనేత కూడా, సో చేనేత వాళ్ళని ఏమని అంటారు, ఓకే, నా యొక్క స్కీమ్లో కూడా డీటెయిల్గా మళ్ళీ సపరేట్ నేమ్స్ ఉంటాయి. సో వృద్ధులు కనుక తీసుకున్నట్లయితే వీళ్ళని రక్షణ. మీరు ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ నోట్స్ రాసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది తర్వాత రివిజన్కి, ఓకేనా. సో వృద్ధులకు ఇచ్చేటటువంటి స్కీమ్ని ఏమని పిలుస్తారంటే రక్షణ అనే పేరుతోటి. అండ్ అదేవిధంగా వితంతువులకి జీవనాధారం, ఓకేనా. సో వితంతువులకు జీవనాధారం అండ్ అదేవిధంగా కళ్ళు గీత కార్మికులకు ఆలంబన, ఓకేనా. అండ్ అదేవిధంగా ఎయిడ్స్ బాధితులకు భరోసా, అండ్ అదేవిధంగా చేనేత వాళ్ళకి సంబంధించి కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి చేయూత, ఓకేనా. సో వృద్ధులకేమో రక్షణ, వితంతువులకేమో జీవనాధారం, కళ్ళుగీత కార్మికులకు ఆలంబన, ఎయిడ్స్ వాళ్ళకేమో భరోసా అండ్ అదేవిధంగా చేనేత వాళ్ళకేమో చేయూత. ఈ విధంగా మనకు ఈ యొక్క స్కీమ్లో నేమ్స్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి అమౌంట్ అయితే డిస్కస్ చేద్దాం. సో స్టార్టింగ్లో కనుక తీసుకుంటే 1000 రూపాయలు ఉండేది, ఆ తర్వాత వాళ్ళ యొక్క అప్డేట్ని బట్టి మనకు పెంచడం జరిగింది, ఓకేనా. సో ఆ యొక్క అప్డేట్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ యొక్క స్కీమ్లో అడిగేటటువంటి క్వశ్చన్స్లలో ఫస్ట్ ప్లేస్ ఇదే ఉంటుంది, మీరు రాసి పెట్టుకోండి. 2022, 23 ఈ యొక్క ఇయర్లో జరగబోయేటటువంటి ఎగ్జామ్స్ అన్నిట్లలో మీరు క్వశ్చన్ పేపర్స్ వస్తాయి కదా, ఆ యొక్క క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఈ డేటా లేకుండా అప్పుడు అడగండి, కింద కామెంట్ చేయండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఒక ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదా, ఖచ్చితంగా ఏదో ఒక పేపర్లో మాత్రం వీటి గురించి మనకు జతపరచడం అడుగుతాడు. ఈ విధంగా ఇట్లా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటటువంటి సెక్షన్లో అయితే ఈ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రావడం జరిగింది, అప్కమింగ్ కూడా రాబోతుంది. లేదు అంటే దీనిపైన డైరెక్ట్గా 1-లైనర్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. లేదు సార్ మనకు ఈ వీటి గురించి రాలేదు అంటే దేని గురించి వస్తుంది అంటే నెక్స్ట్ అమౌంట్, అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రస్తుత అమౌంట్ లేదా స్టార్టింగ్ అమౌంట్ గురించి అయితే అడుగుతుంటారు. స్టార్టింగ్లో అయితే వీళ్ళందరూ కూడా 1000 రూపాయలు ఇచ్చేటోళ్ళు. ఆసరా పెన్షన్లకు అర్హత వయసునైతే మనకు ఫిక్స్ చేయడం జరిగింది, దట్ ఈస్ 65 years, ఓకేనా. స్టార్టింగ్లో చెప్తున్నా, ఓకేనా. అదేవిధంగా నేత కార్మికులకు కనుక తీసుకుంటే 50 years, వికలాంగులకు కనుక తీసుకుంటే మనకి ఇక్కడ వయసు యొక్క అర్హత లేదు కానీ వాళ్ళకు ఫిజికల్ సంబంధించి 40% అయితే వైకల్యం అయితే ఉండాల్సి ఉంటుంది, వినికిడి లోపం అయితే మాత్రం 51% అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా వికలాంగులకు 1500 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది, వికలాంగులకు 1500 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎయిడ్స్ బాధితులకు ఏ విధమైనటువంటి కలర్ కార్డ్స్ ఇచ్చారంటే ఎయిడ్స్ బాధితులకు పింక్, ఎయిడ్స్ బాధితులకు ఇచ్చినటువంటి కార్డు యొక్క కలర్ వచ్చేసి పింక్, వితంతువులకు వచ్చేసి బ్లూ. ఇది కూడా అడుగుతారు ఫ్రెండ్స్, ఇది కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ అదేవిధంగా వికలాంగులకు వచ్చేసి లేత ఆకుపచ్చ.
కలుగిత కార్మికులకు కూడా మనకైతే పింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, వృద్ధులకు కూడా పింక్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద కలర్స్. ప్లస్ వీళ్ళ తర్వాత మనకు 2015లో, ఓకేనా, 2015 ఇదంతా 2015 మార్చి నుంచి ఏం చేసిరంటే బీడీ కార్మికులకు, మహిళా బీడీ కార్మికులకు కూడా 1000 రూపాయలు అయితే జీవన భృతి అయితే కల్పించడం జరిగింది. అండ్ దాని తర్వాత 2018 అంటే ఎలక్షన్స్కి కొద్ది నెలల ముందు తర్వాత మనకు బోధకాల వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా పింఛన్లు అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళకు ప్రజెంట్ ఉన్నటువంటి అమౌంట్స్ చూద్దాం. ఓకేనా, సో ఈ ఆసరా పింఛన్లలో మనకు మేజర్ అమౌంట్స్ కనుక తీసుకుంటే వికలాంగులకు కనుక తీసుకున్నట్లయితే, ఓకేనా, సో వికలాంగులకు కనుక తీసుకున్నట్లయితే 3016, ఓకేనా, వికలాంగులకు కనుక తీసుకుంటే 3016 ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వ్యాధిగ్రస్తులకు 2019లో దీన్ని ఏం చేయడం జరిగిందంటే అంతకుముందు 1000 రూపాయలు ఇచ్చేదాన్ని 2016 రూపాయలు చేయడం జరిగింది వ్యాధిగ్రస్తులకి 2000. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకైతే సేమ్, వీటిని బట్టి అయితే మనకైతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఇప్పటివరకు ఈ యొక్క స్కీమ్ ద్వారా ఎంతమంది ఆసరా పథకాన్ని పొందుతున్నారంటే 39.5 లక్షల మంది అయితే లబ్ధి అయితే చేకూరడం జరుగుతుంది. ఒక పెన్షన్ సంబంధించి టోటల్ సర్వేలెన్స్ లేదా ఈ యొక్క మొత్తం పర్యవేక్షణ అనేది దేని ద్వారా జరుగుతుందంటే ఎస్ఈఆర్పి అంటే ఏంటిదంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ బేస్ పైన మనకి ఒక టోటల్ సర్వైలెన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక స్కీమ్ అనేది 2014 నవంబర్ 8 అయితే ఇనిషియేటివ్ తీసుకుంటే 2014 డిసెంబర్ 10 అయితే మనకి ఇది యాక్టివేట్లోకి రావడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి స్కీమ్లో ఉన్నటువంటి మెయిన్ వృద్ధులు, వికలాంగులు, కలుగిత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు అండ్ అదేవిధంగా చేనేత వీళ్ళకి సంబంధించినటువంటి నేమ్స్ అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క కార్డ్స్ యొక్క కలర్స్, వాళ్ళకు వచ్చినటువంటి అమౌంట్స్ అండ్ అదేవిధంగా దీని పర్యవేక్షణ అండ్ అదేవిధంగా దీంట్లో ఇప్పటివరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది. సో లబ్ధి పొందే దాంట్లో ఎక్కువగా ఎక్కడ ఉన్నారు అంటే ఆ యొక్క జిల్లాలు కూడా చూసిద్దాం. సో మనకి ఒక వృద్ధాప్య అంటే వృద్ధులకు సంబంధించి కనుక తీసుకుంటే అత్యధికంగా నల్గొండ జిల్లా, ఎందుకంటే ఇక్కడ మనకి ఏమున్నాయి విలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, మనకు గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఒక సెక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో వృద్ధులు కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ నల్గొండ ఎక్కువగా ఉంటుంది. వితంతువులు కనుక తీసుకుంటే హైదరాబాద్ ఎక్కువగా ఉంటుంది. దివ్యాంగులు కన్నా తీసుకుంటే ఇది కూడా నల్గొండనే, ఎందుకంటే ఎక్కువ జనాభా మనకు ప్లేస్ అంటే ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నింటిలో మనకి ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నల్గొండ. ఇదంతా 33 డిస్ట్రిక్ట్స్ బేస్ పైన, ఓకేనా, ఓల్డ్ కాదు 33 డిస్ట్రిక్ట్స్ బేస్ పైన. అండ్ అదేవిధంగా నేత కార్మికులు కన్నా తీసుకుంటే ఇక్కడ సిరిసిల్ల ఫేమస్ కదా నేతకి, సిరిసిల్ల కాబట్టి నేత కార్మికులు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, రాజన్న సిరిసిల్ల కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒంటరి మహిళలు అనేది ఖమ్మంలో. అండ్ అదేవిధంగా బీడీ కార్మికులు ఎక్కువగా మనకు నిజామాబాద్లో కనిపిస్తారు. అండ్ అదేవిధంగా కళాకారులు, ఆర్టిస్టులు ఎక్కువగా మనకు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వాటి బేస్ పైన మనకి ఇక్కడైతే పాయింట్అవుట్ అయితే చేయడం జరిగింది. దీస్ ఆర్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ ఆసరా పెన్షన్. సో వచ్చినటువంటి క్వశ్చన్స్ మేజర్గా మనకి ఈ సెక్షన్ నుంచి వస్తాయి. ఒకవేళ ఎక్కువ అంటే ఈ సెక్షన్ నుంచి వస్తాయి, లేదు ఆన్లైన్ అడగాలంటే వీటిపైన అడుగుతాడు. అది కూడా కాదు అంటే డైరెక్ట్ అమౌంట్స్ గురించి అడుగుతాడు. వికలాంగుల యొక్క వైకల్యం ఎంత ఉండాలని అంటాడు, లేకపోతే ఏజ్ లిమిట్ అని అడగొచ్చు. అది కూడా ఏజ్ లిమిట్ కాదు అంటే వాళ్ళకి ప్రజెంట్ ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేది అడగొచ్చు. ఇదంతా కూడా మీకు అప్కమింగ్ వచ్చినటువంటి బుక్లు అయితే ఇంకా డీటెయిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, ఇది వీడియో కాబట్టి కొంత లిమిట్ మాత్రం మనం చెప్పగలం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ లక్ష్మి. సో కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ కనుక తీసుకున్నట్లయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్? కళ్యాణ్ లక్ష్మి గాంధీ జయంతి రోజున అంటే 2 అక్టోబర్ 2014, 2 అక్టోబర్ 2014 అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే సీఎం కేసీఆర్ గారు. ఓకే, మరి దీన్ని ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది? ఈ యొక్క స్కీమ్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే హైదరాబాద్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇది ఎవరి కోసం కేటాయించడం జరిగింది అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం అందించడానికి ఒక స్కీమ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి ఎంత అమౌంట్ ఇవ్వడం జరిగిందంటే 51,000. ఇది కూడా ఇంపార్టెంట్. సో కళ్యాణ లక్ష్మి పథకం కింద ఫస్ట్ టైం ఎంత అమౌంట్ అయితే ఇవ్వడం జరిగిందంటే 51,000 ఇవ్వడం జరిగింది. తర్వాత దీన్ని 2017లో సెకండ్ దాంట్లో 2017లో దీన్ని 75,116 అయితే చేయడం జరిగింది. 75,116 చేయడం జరిగింది. విత్ ఇన్ ఇయర్ మనకు థర్డ్ టైం ఎప్పుడు చేంజ్ చేశారంటే 2018లో చేంజ్ చేస్తూ దీన్ని ఎంత చేయడం జరిగింది ఫ్రెండ్స్? 1,116 అయితే చేయడం జరిగింది. 1,116 అయితే చేయడం జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా అంటే 18 ఇయర్స్ అయితే ఉండడం జరిగింది. మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ ఎవరైతే క్రాస్ అయ్యి ఉండి వాళ్ళకి సంబంధించి ఫ్యామిలీ ఇన్కమ్ అనేది పట్టణాల్లో అయితే 2 లక్షలు. ఓకేనా,
సో అర్బన్ ఏరియా. అండ్ అదేవిధంగా రూరల్ ఏరియా కనుక తీసుకుంటే 1,50,000. క్రాస్ కానటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి అమ్మాయిల యొక్క వివాహానికి అయితే ప్రభుత్వం అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం దరఖాస్తు చేసుకున్న తర్వాత వితిన్ 10 డేస్లో అయితే మనకైతే చెక్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా వికలాంగులు కనుక వివాహం చేసుకుంటే వాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా వస్తుందంటే ఎస్. సో వికలాంగులు కనుక వివాహం చేసుకుంటే వాళ్ళకు 1,25,000. చెప్పండి ఫ్రెండ్స్, ఏమైనా ఐడియా ఉందా మీకు? 1,25,145 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. కళ్యాణ లక్ష్మి ఎప్పుడు స్టార్ట్ చేసిరు, ఎవరు స్టార్ట్ చేసిరు, ఫస్ట్ టైం కళ్యాణ లక్ష్మిలో ఎంత అమౌంట్ ఉండేది, ప్రస్తుతం ఎంత అమౌంట్ ఉంది, అండ్ అదేవిధంగా వికలాంగులకు ఎంత అమౌంట్ ఇస్తున్నారు, అండ్ అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి అర్హతలు. ఓకేనా, కళ్యాణ లక్ష్మికి ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి వీటిలలో ఒక 4 పాయింట్లు వేస్తాడు. ఒక పాయింట్ ఏం చేస్తాడంటే వికలాంగులకు 75,000 అని పెట్టేస్తాడు. ఇది ఒక్కటి రాంగ్ కదా, కాబట్టి ABD ఈజ్ ద ఆన్సర్. అట్లా మనం పెట్టి రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ స్టార్ట్అవుట్ చేస్తాం కదా, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాదీ ముబారక్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే ఇది కూడా 2014 గాంధీ జయంతి రోజు, అంటే అక్టోబర్ 2వ తారీఖు రోజు అయితే దీన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క స్కీమ్ అనేది నిరుపేద ముస్లిం మైనారిటీకి చెందినటువంటి యువతుల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే అందించడం జరుగుతుంది. సో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గానే ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇదేమో మైనారిటీ వాళ్ళకి సంబంధించింది, అదేమో హిందువులకు సంబంధించింది. ఫస్ట్ టైం 51,000 అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత దీన్ని సెకండ్ టైం ఏం చేశారంటే 75,116 అందించడం జరిగింది. తర్వాత థర్డ్ టైం అంటే 2018లోనే మళ్ళీ 1,00,000 రూపాయలకైతే పెంచడం జరిగింది. 1,116,116కి. అండ్ అదేవిధంగా వీళ్ళకు ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే బాల్య వివాహాలను నిర్మూలించడానికి కూడా ఈ యొక్క స్కీమ్ని అయితే వీళ్ళు మేజర్గా అయితే పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ అదేవిధంగా వికలాంగులకు కన్నా తీసుకున్నట్లయితే మనకు 1,25,145 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. సో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గానే ఉంటుంది. ఓకేనా. ఏజ్ క్రైటీరియా కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కానీ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. సో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కనుక తీసుకున్నట్లయితే ఇది 2 BHK, 2 బెడ్రూమ్లు, ఒక హాల్ లేదా లివింగ్ రూమ్, ఒక కిచెన్ అయితే ఉండడం జరుగుతుంది. మొత్తం మీద 4 రూమ్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. అండ్ అదేవిధంగా దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో దీని యొక్క ప్రారంభ తేదీ ఎప్పుడు అంటే 2015 అక్టోబర్ 22. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? 2015 అక్టోబర్ 22. ఓకే. ఈ యొక్క స్కీమ్ని ఎక్కడెక్కడ స్టార్ట్ చేయడం జరిగిందంటే సూర్యాపేటలో, అండ్ నెక్స్ట్ ఎర్రవెల్లిలో, అండ్ అదేవిధంగా నరసన్నపేటలో. ఓకేనా. సో నరసన్నపేట అంటే సిద్దిపేట జిల్లా ఇది. ఓకేనా. సో ఇది సిద్దిపేట జిల్లా. సూర్యాపేట, ఎర్రవెల్లి, నరసన్నపేటలో ఈ యొక్క స్కీమ్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని స్టార్ట్ చేసింది సీఎం కేసీఆర్ గారు. ఈ యొక్క పథకం కింద ఇప్పటి వరకు అంటే వాళ్ళ యొక్క మెయిన్ ఇనిషియేటివ్లో భాగంగా 2,72,763 ఇండ్లు, 2,72,763 ఇండ్లు మంజూరైతే చేయడం జరిగింది. మరి దీంట్లో అనుమతి లభించినవి ఎన్ని అంటే 2,40,153. చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ మనం ప్రతిరోజు టీవీ చూస్తూనే ఉంటాం, వార్తలు చూస్తుంటే మనకు 2 to 3 డేస్కి ఒకసారి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఎన్ని ఇండ్లు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఏంది అనేది మాత్రం మనకు క్లుప్తంగా ఉండదు కదా. వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో మొత్తం మీద వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంది 2,72,763. సో దీంట్లో వాళ్ళకి పర్మిషన్ వచ్చింది 2,40,153 ఇండ్లకి. ఓకే, మరి ఇన్ని ఇండ్ల పర్మిషన్ వచ్చింది కదా, మరి ఇప్పుడు ఎన్ని ఇండ్లు కడుతుర్రు? 1,33,797. ఓకేనా. సో ఇదైతే మనకైతే వర్కింగ్లో అయితే అయిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇదైతే అయిపోయింది, ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు అప్ టు 2018 ఎండ్ వరకు, ఓకేనా, అప్ టు 2018 ఎండ్ వరకు మనకు 6,000 హౌసెస్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనకు లేటెస్ట్ 2022 నోటిఫికేషన్ డేట్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క డేటా మాత్రం నోటిఫికేషన్ అనేది మనకు ఒకవేళ జూన్లో వచ్చిందనుకోండి, ఓకేనా, జూన్ 2022 వరకు ఎన్ని ఇండ్లు పూర్తయినా చూసుకోవాలి. ఒకవేళ ఏప్రిల్నే వస్తే ఏప్రిల్ వరకు ఎన్ని ఇండ్లు పూర్తయినాయి. ఇక నేను ఒక నెంబర్ చెప్పిన అనుకోండి, ఒకవేళ దానికి ఒక 500 600 ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అప్పుడు మళ్ళీ మీరే అంటారు, సార్ మీరు అప్పుడు వీడియోలో పలానా డేటా చెప్పిరు, నేను దాన్ని నియర్ బై పెట్టేసిన, కాకపోతే ఇక్కడ మనకు వేరే వచ్చిందని. అందుకే ఈ యొక్క ఫిల్ అయినటువంటిది మాత్రం
నోటిఫికేషన్ టైంలో మనకు ఈ యొక్క ఫిల్ అయినటువంటి డేటా తెలుస్తుంది. ఇది మాత్రం ఫిక్స్, ఓకేనా. ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయినాయి ఏంది అనేది, ఓకేనా. మనకి ఇక్కడ పాయింట్ అవుట్ కనుక తీసుకుంటే ఇంటి యొక్క నిర్మాణం సంబంధించి కొలతలు అయితే అడుగుతూనే ఉంటాడు. ఇంటి యొక్క నిర్మాణం కనుక తీసుకుంటే మనకు 560 స్క్వేర్ ఫీట్, చాలా చాలా ఇంపార్టెంట్. 560 స్క్వేర్ ఫీట్లో ఉండాలి. సో దీంట్లో 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను అండ్ అదేవిధంగా 2 బాత్రూమ్లు, ఓకేనా. 2 బాత్రూమ్లు అయితే ఉండడం జరుగుతుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఒక ఇంటికి కేటాయించేటటువంటి అమౌంట్ ఎంత అంటే 5,30,000 అండ్ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు అయితే 5,04,000 అమౌంట్ కూడా అడుగుతాడు. డబుల్ బెడ్రూమ్ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో నిర్మించినటువంటి ఇంటి యొక్క వ్యయం ఎంత, 5,30,000 రూపాయలు. అదే మనం గ్రామాల్లో కనుక తీసుకుంటే 5,04,000 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీన్ని బేసికల్గా అంటే 5,04,000 పెద్ద అమౌంట్ కాదు కాబట్టి దీన్ని ఎట్లా అంటారంటే డబుల్ బెడ్రూమ్ ఒక ఇంటిని ఒక యూనిట్ లెక్క కన్సిడర్ చేస్తారు. ఒక యూనిట్ వచ్చేసి 5 లక్షలు అయితే అనడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఓకే సార్ మనకి ఇక్కడ పట్టణం వచ్చింది, గ్రామం వచ్చింది, మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఎట్లా ఉంటుంది? జిహెచ్ఎంసీలో కూడా పెద్దవాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే జిహెచ్ఎంసీలో 7 లక్షలు అయితే వీలైతే ఫిగర్ అవుట్ అయితే చేసుకోవడం జరిగింది. 7 లక్షల రూపాయలు ఒక ఇంటికి. ఓకే, మరి యొక్క ఇల్లు పూర్తయిన తర్వాత ఎవరి పేరు మీద పెడతారు? ఓకే, ఇల్లు అయితే రెడీ అయింది, ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది అంటే ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఇళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇంట్లో ఉన్నటువంటి మహిళల పేరు మీద అయితే చేయడం జరుగుతుంది. ఓకే, మనకు 2,72,000 ఇండ్లు కట్టాలి అంటే ఓకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, సూపర్. కానీ అంత అమౌంట్ ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డౌట్ మనకు వస్తుంది కదా ఖచ్చితంగా. మనకి అమౌంట్ ఇచ్చేది హడ్కో సంస్థ. మనకి ఎంత అమౌంట్ ఇవ్వడం జరిగిందంటే 3,900 కోట్లు, 3,900 కోట్ల రూపాయలు మనకైతే రుణం అయితే అందించడం జరిగింది. పోయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుకోండి అని. సో మన ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో 2,72,763 మనకు ఫిగర్ అవుట్ చేసి దాంట్లో శాంక్షన్ అయినాయి 2,40,000. ఇవి మనకు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అయితేనే ఉంటాయి కాబట్టి ఇది మనం 22 అని చెప్పుకోగలం కానీ ఫిక్స్డ్ అనేది చెప్పుకోలేం, ఓకేనా. సో ఇవి మనం చేంజ్ అయితేనే ఉంటాయి. బడ్జెట్ వస్తుంది కదా 2021, 22, 22, 23. ఎందుకంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది 2 ఇయర్స్ జరుగుతుంది, ఓకేనా. సో మనకు ఒకవేళ కనుక ఆగస్టులో నోటిఫికేషన్ ఇస్తే ఈ యొక్క ఇయర్ ఎండ్లో కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కానీ జరుగుతుంది. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లోపు వచ్చేస్తే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ను కూడా మనం ఫోకస్ చేసుకోవాలి కాబట్టి ఆర్థిక సర్వే బేస్ పైన అండ్ అదేవిధంగా తెలంగాణ ఆర్థిక బడ్జెట్ బేస్ పైన మనం యొక్క అమౌంట్ను కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. స్కీమ్కి ఎంత అమౌంట్ అయితే కేటాయించారో ఆ యొక్క అమౌంట్ను కూడా నెక్స్ట్ వీడియోలో మనం స్కీమ్స్తో పాటు ఆ యొక్క స్కీమ్ కేటాయించినటువంటి అమౌంట్ కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఎందుకంటే ఇది బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి జస్ట్ మీకు అట్లా బ్రీఫ్ డేటా ఇచ్చేస్తున్నా. అయితే మనకి ఇక్కడ 5,04,000 అనేది మనకు ఒక యూనిట్కి అయితే మనం విలేజెస్ కనుక్కున్నాం కదా. అయితే మనకు విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంత కావాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఇంటికి 1,25,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే వీలైతే పాయింట్ అవుట్ అయితే చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో అయితే మనకు 5,30,000 ఆల్రెడీ మనం పాయింట్ అవుట్ చేసుకున్నాం, ఓకేనా. 5,30,000 పట్టణాల్లో అయితే ఎడిషనల్గా 75,000 అనేది వీలైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే కేటాయించుకోవడం జరిగింది, ఓకేనా. ఇల్లు రెడీ అయితే అయిపోదు కదా, మనకేం కావాలి? కరెంట్ కావాలి, వాటర్ కావాలి, ఒకవేళ ఇంట్లో ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్, టీవీ అంటే టీవీ కనెక్షన్, వీటన్నిటికి సంబంధించి ఎక్స్ట్రా మనకు కావాల్సి ఉంటుంది కదా. అవన్నీ కూడా మనకి ఒక కొవ్వ కిందికి వస్తుంటాయి, ఓకేనా. అండ్ ఈ యొక్క 5 టాపిక్స్ అంటే జస్ట్ మనం ఇక్కడ ఇంట్రడక్షన్ మాత్రం డిస్కస్ చేసుకున్నాం. సో ఇంకా మనం ఆర్థిక సర్వే బేస్ పైన కానీ 2022 బడ్జెట్ బేస్ పైన కూడా ఇంకా మనం డీటెయిల్గా వెళ్ళిపోలేదు. అప్కమింగ్ క్లాసెస్లో విత్ బడ్జెట్ బేస్ పైన ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ కేటాయించినటువంటి అమౌంట్స్, స్కీమ్స్ విత్ స్టార్టింగ్ డేట్ టు టిల్ టుడే దాకా అప్డేట్స్ అవన్నీ కూడా మీకైతే అందించడం జరుగుతుంది అప్కమింగ్ వీడియోస్లలో. సో ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్ని విజిట్ చేస్తూనే ఉండండి, మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు ఈ యొక్క బుక్స్ని అయితే ఈ యొక్క బుక్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ మనం మొత్తం కూడా తెలంగాణ ఎగ్జామ్ సంబంధించినటువంటి డేటాలు బాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ 2015 to 2022. ఏం సార్ 22లో అసలు ఎగ్జామ్ జరగలేక అంటే జరుగుతుంది కదా, అప్పటిదాకా ఎగ్జామ్స్. ఈరోజు ఎగ్జామ్ అయిపోయిందంటే రేపు మనకు డైరెక్ట్గా ఎనాలిసిస్ అయితే విత్ సొల్యూషన్స్ తోటి అయితే తీసుకురావడం జరుగుతుంది. స్టార్టింగ్ అయితే మనం 2015 నుంచి స్టార్ట్ చేద్దాం. సో 2014లో ఎట్లాంటి ఎగ్జామ్స్ జరగలేదు, 2015 నుంచి జరిగినాయి కాబట్టి 15 నుంచి మీకు 15, 16, 17, 18లో మనకి ఎక్కువ జరిగినాయి, 17లో ఎక్కువ జరిగినాయి, మళ్ళీ 19, 20 డల్ అయిపోయింది, 21 కూడా మ్యాక్సిమం డల్ అయిపోయింది. 1-2 నోటిఫికేషన్స్ తప్ప పెద్దగా ఏం లేవు కాబట్టి మళ్ళీ 22లో మనకు పెద్దగా ఉండబోతున్నాయి కాబట్టి
వీటన్నిటిని కంక్లూడ్ చేసుకుంటూ వీటన్నిటి పాయింట్ ఆఫ్లో మోడల్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మీకు కనుక అర్థం కాకుండా ప్లీజ్ 2 to 3 times విజిట్ చేయండి మా యొక్క వీడియోని. అప్పటికి కూడా అర్థం కాకుండా మేము త్వరలో రిలీజ్ చేసేటటువంటి బుక్నైనా యూటిలైజ్ చేసుకోండి. దట్ విల్ గివ్ యూ 100% డేటా. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.